కేంద్రం అగ్రవర్ణ పేదలకు ప్రకటించిన రిజర్వేషన్లలో కాపులకు చంద్రబాబు 5% రిజర్వేషన్లు ఇస్తాననడం మరోసారి మభ్యపెట్టడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లను ఏ రకంగా కాపులకు కేటాయిస్తారో సీఎం స్పష్టం చేయాలంటున్నారు. గతంలో కాపులను బీసీలో చేరుస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పటివరకు దాన్ని నిలబెట్టుకోలేదని విమర్శిస్తున్నారు. ఎలా ఇస్తారు ఈయన అంటే అసాధ్యం. అది మభ్య పెట్టడమే కదండి. ఓటమి భయంతో చేసినట్టుగా మాత్రం అనిపిస్తుందండి. మెయిన్ ఏంటంటే ఒక కాపులకి 5% ఇవ్వడం అనేది మాకు భయంతో చేసినట్టుగా అనిపిస్తుంది. అది మాత్రం క్లియర్ గా కనిపిస్తుందండి. రిజర్వేషన్ అన్నది మీరు గతంలో చూసినట్టయితే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అని చెప్పి తీసుకొచ్చారు ఆయన ఒకటి. అది తీసుకొచ్చింది ఈ రోజుకి కూడా ఏ రకంగానూ సెటిల్ కాకుండా దళితుల్లో దళితులకే చిచ్చు పెట్టారండి. రెండో రకంగా ఇప్పుడు ఈయన తీసుకొచ్చినటువంటి ఈ కాపు రిజర్వేషన్ కి 5% చేద్దాము ఆ 10% లో నుంచి అన్నది ఏ రకంగా ఉంటుందంటే కాపులకిను మరి మిగతా అగ్రవర్ణాలకి గ్యారంటీగా గొడవలు పెడుద్ది. ఏ రకంగానూ కూడా సెటిల్ చేయదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి ప్రజల్ని భ్రమలకి గురి చేసి గతంలోనూ దళితుల్ని మాయ చేసినట్టుగానే ఇప్పుడు కూడా ఈయన అగ్రవర్ణాల వాళ్ళకి చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుందామని చూస్తున్నారన్నది నా అభిప్రాయం అండి. కాపులకే ప్రత్యేకంగా 5% రిజర్వేషన్ ప్రకటించి కాపుల్ని మబ్బి పెట్టడానికి ఈ 2-3 నెలల్లో ఎలక్షన్ కి మాత్రమే ఉపయోగపడేలా ఇంతకాలంలో కాపుల్ని బీసీలో చేరుస్తానని అది ఏమీ చెయ్యకుండా మళ్లీ కొత్త జిమ్మిక్కు మొదలెట్టి మళ్లీ 3 నెలల్లో ఈ 2-3 నెలల్లో మీ 5% కాపులకు రిజర్వేషన్ ఇస్తానని ఇలాంటి అబద్దాలు అసలు మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మేము ఎలాగ దేన్ని నమ్మాలి? ఎన్నాళ్ళైనా మమ్మల్ని మబ్బిపెట్టి ఈ కాపులు ఓట్లు తస్కరించాలని ఈ 3 నెలల జిమ్మిక్కులు చేస్తూ ఈ 5% రిజర్వేషన్ కాపులకి పెట్టారే తప్ప ఇదంతా కాపులను ఉద్ధరించడానికి కాదు. ఇప్పటి వరకు ఎంతమంది కాపులకి న్యాయం జరిగిందనేది మనం అది కౌంట్లెస్ గా ఉంది. అందరికీ న్యాయం జరగలేదన్నమాట అయితే వాస్తవం. గత ఎలక్షన్ లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో విధానాలను ఆయన ఒక్కటే అమలు జరగకపోగా ఇప్పుడు కొత్తగా చేస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతామండి? ఇలాంటి చంద్రబాబు నాయుడిని గతం నుంచి మేము ఎన్నో విధాలుగా నమ్మే కదండి మన ఆ సీట్లో కూర్చోబెట్టాం. అలాంటి వ్యక్తి ఎలక్షన్ ముందే మభ్యపెట్టి జనాల్ని మళ్ళా మోసం చేస్తామంటే ఒక మోసగాడు ఎన్నిసార్లు నమ్మాలి? కాపు కార్పొరేషన్ అని పెట్టి అందరికి కాపు వర్గానికి అందరికీ ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చి కేవలం పచ్చ సొక్కా వేసుకున్నటువంటి కాపులకు మాత్రమే లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంచేత ఈవేళ కొత్తగా మళ్ళీ కాపులకి రిజర్వేషన్ కల్పిస్తానడం మంచిదే, కానీ దానిపైన మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్తున్నాం. మీరు కాకమ్మ కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తే మిమ్మల్ని ఎవరు నమ్మేది లేదు. ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మహిళల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు. ఇప్పుడు కాపులను కూడా మభ్య పెట్టడం కాకుండా నిజమైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.